ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. అతి పరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం అయ్యా. నేను గడిచిన కాలం అంతయు మీ చల్లనైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ప్రేమ చేత పోషించి నడిపించి ప్రభు సజీవులుగా ఉంచావు. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభు మరలా మాకు ఈ నూతన సంవత్సరాన్ని, ఈ 2025వ సంవత్సరాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరాధనలు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రములు ప్రభు. మీరు మాకు తోడుగా ఉండి మాకు కావలసిన వాక్యమును మాకు నేర్పించి మాతో మాట్లాడండి ప్రభు. తండ్రి నాయన, మీ వాక్యము నేర్చుకోవటకు చెప్పుటకు మేము చాలా చిన్నవారం ప్రభు. తండ్రి, కేవలం మీరు చెబితేనే, మీరు నేర్పిస్తేనే అది సాధ్యమవుతుంది తండ్రి. నాయన, స్వరం అయితే మాది కానీ మాట మీది తండ్రి. మీ మాటను మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆత్మలను మీ వాక్యముతో నింపి మీ శక్తి చేత మా ఆత్మలను బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమ, ఈ కొత్త సంవత్సరం 2025లో ప్రవేశిస్తున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, నేను నా జీవితంలో వేసిన ఎన్నోసార్లు తేదీ నాకు గుర్తొచ్చింది. అది ఎప్పుడు అంటే బ్యాంకులోకి వెళ్ళినప్పుడు చాలాసార్లు తేదీ వేసిన సీట్ల మీద, కానీ అది గుర్తు రాలేదు. సుమారుగా 2005 నుండి 2006 అక్కడి నుంచి చాలా సిన్సియర్గా ప్రారంభమైంది. మీటింగ్లకు వెళ్ళటం, వాక్యమును బాగా నేర్చుకోవడం, చదవటం, వాక్యమును రాసుకోవడం. అలా వాక్యము ఎప్పుడు రాసుకోవడానికి మొదట ఆ పైన తేదీ వేసేవాడిని. నోట్స్ రాసేటప్పుడు, డైరీలు చాలా రాస్తాను. ఆ డైరీలు రాసేటప్పుడు, ఇవన్నీ రాసేటప్పుడు పైన తేదీ వేసేవాడిని. ఆ తేదీలు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఎందుకనంటే ప్రతి సంవత్సరము అప్పుడే సంవత్సరం అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. తేదీ మారేది, నోట్సులు మారేది. ప్రతి సంవత్సరం ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయా అన్న ఆలోచన ఆ తేదీ వేసిన ప్రతిసారి గుర్తొచ్చేది. ఈరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు, నేను ఆలోచిస్తున్నప్పుడు గతంలో నా జీవితంలో వేసిన ఆ తేదీలన్నీ ఎప్పుడెప్పుడు ఏ నోట్సుల్లో ఎలా వేశానో అవన్నీ గుర్తొచ్చాయి నాకు. మనలో అంటే ఇన్ని సంవత్సరాలు గతించిపోయే జీవితంలో ఇలా ఉండేది నా గత జీవితం అని. ఎందుకంటే సహోదరులు నడిపించేటప్పుడు దేవుడు తన దాసుని ద్వారా ఏం మాట్లాడతాడో బాగా నేర్చుకుందాం, మన జీవితాల్లో అనుసరిద్దాం అన్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే, నేను బాగా నేర్చుకోవాలి, వాళ్ళు బాగా చదవాలి, బాగా చదివి బాగా నేర్చుకొని ఆ దేవుని కృపతో బాగా వాక్యం చెప్పాలి, న్యాయం చేయాలి సంఘానికి. దీని కొరకు నేను ఇంకా చదవలసింది ఇది కాదు, నేను ఇంకా చదవలసి ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా నేను అడగవలసినది ఇంకా చాలా ఉంది అని ప్రతిదినము ఆ మాటలు విన్నప్పుడంతా దేవుడు తన దాసుని ద్వారా నేర్పిస్తున్నాడని ఆ మాట విన్నప్పుడంతా కూడా దేవుని దగ్గర ఇంకా నేను అడగవలసింది, ఇవి పదే 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 గుర్తుకొస్తుంటాయి. ఆయన సన్నిధిలో మోకరించవలసిన అవసరం చాలా ఉంది. నేర్చుకున్నాం దేవుని వాక్యాన్ని. ఈరోజు కొత్త సంవత్సరం కనుక కొత్త సంవత్సరంలో ఆయన మాట చాలా దేవుడు నాకు ఎక్కువగా అనుగ్రహించిన మాట, దేవుడు చెప్పాలి అని అనిపించిన మాట తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట,
అద్భుతంగా ఆయన మన జీవితాన్ని గురించి మాట్లాడిన మాట 3వ అధ్యాయము తీతు పత్రిక 5వ వచనాన్ని మనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించేను. ఇక్కడ నూతన స్వభావము కలుగజేయుట అనే పదం ఉపయోగించబడింది. నూతన స్వభావాన్ని కలుగజేశాడట ఆయన. ఏంటి నూతన స్వభావం అంటే అర్థమైందా మనకు? నూతన స్వభావం ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసామో మనము? స్వభావం అన్నట దేవుడు కలుగజేశాడట ఒక స్వభావాన్ని. అది నూతనమైనది, కొత్తది అన్నాడు. ఆ కలుగజేసిన స్వభావాన్ని మనమట చూడాలట, చూసిన దాన్ని పొందుకోవాలట. ఆ పొందుకున్న వారే రక్షింపబడిన వారు అన్నాడు చూడండి. నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించెను. రక్షణ అన్నది నూతన స్వభావం, ఒక కొత్త స్వభావం ఇవ్వటం వలన ఆయన అనుగ్రహించాడు రక్షణ అన్నాడు. అంటే రక్షణకు, స్వభావానికి, కొత్తదనానికి ముడిపడి ఉంది. ఇవన్నీ వేరువేరుగా కనిపించడం లేదు. క్రొత్తగా నీవు కనిపించాలి, క్రొత్త స్వభావం కనిపించాలి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం అనగానే ఎలా అంటే, ఈ కొత్త సంవత్సరం కూడా మానవ జీవితంలో ఒక పుట్టినరోజు లాంటిది. మనుషులు పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేసుకుంటారు, కొత్త సంవత్సరం ఎంత గ్రాండ్గా చేసుకుంటారు. చాలా గొప్పగా ఖర్చు చేస్తారు, ఆనందాలను పంచుకుంటారు. అయినప్పటికీ అందులో దేవుడు కలుగజేసిన ఆ నూతన స్వభావం ఎలాంటిది, ఎప్పుడు ఇచ్చాడు అని ఆయనను అడిగితే ఆయన చెబుతున్నాడు. మనకు బాగా తెలిసిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు అనుగ్రహిస్తున్న ఆ రక్షణ నూతన స్వభావము, ఆ కొత్త స్వభావం అట. దీనికి చిన్నపిల్లవాడు, మధ్య వయస్సులు, ముసలివారు అనే ఈ వయస్సు వ్యత్యాసం, ఈ భేదం అన్నది లేదంటున్నాడు దేవుడు. ఇదేముండదు. ఇది ముసలివారైనా కూడా జన్మించగలరు. ముసలి వయసు వచ్చినప్పటికీ కూడా ఈ నూతన స్వభావాన్ని పొందుకొని ఒక క్రొత్త జీవితంలోనికి ప్రవేశించగలరు. కొత్త జీవితంలోనికి రావాలన్న ఆశ దేవునిలో సమృద్ధిగా ఉన్నట్టుగా ఆ సమృద్ధి అయిన కోరికను మనుషుల ముందు ఉంచి మీరు పొందుకోండి అని ఒక ఆశీర్వాదముగా ఆ రక్షణ క్రొత్త స్వభావాన్ని ఇచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. ఇందులో వయసు భేదం లేదు, కానీ మీరు మాత్రం ఈ క్రొత్త స్వభావాన్ని పొందుకోవాలి, ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకంటే సంవత్సరం మాత్రమే కొత్తది, స్వభావం పాతది. అంటే ఎలా ఉంటుంది జీవితం? జీవితం అన్నది రోజు రోజుకి కొత్తదనాన్ని కోరుకుంటుంది. లోకంలో ఒకవైపు కొత్తవి, అన్ని కొత్తవి కావాలనుకుంటుంది. వేసుకునే బట్టలు కొత్త రకం లేవని అడుగుతారు, వాడుకునే వస్తువులు లేటెస్ట్ మోడల్ లేదంటారు, ఇప్పుడు కొత్తగా మరి ఏదైనా వచ్చాయంటారు. కొత్తవి కావాలనుకునే మనిషి జీవిత స్వభావానికి వచ్చేసరికి ఇదిగో ఇది నిన్న నా పాత జీవితం, దీనికంటే మెరుగైన జీవితం, కొత్తది నేను పొందుకోవాలన్న
ఆశ మనిషిలో రోజు రోజుకి పెరగాలి. అది ఎలాంటి ఆశ ఉండాలంటే అందులో వయసు భేదం లేదు. ఆ నూతన స్వభావం వలన రక్షణ అన్నది మెరుగుపడుతుంది. మనిషి రక్షణ అన్నది గొప్పగా రోజు రోజుకి అలా పరలోకం వరకు ఎక్కడానికి ఒక్కొక్క మెట్టు ఎదుగుదలగా కనబడుతుంది. ఆ నూతన స్వభావం పొందుకోవాలి అంటున్నాడు. నిజంగా ఆ నూతన స్వభావం పొందుకోవడం మనం దాని వెనుక కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినప్పటికీ మనం కొంత శ్రమ పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాతది వదిలేయాలంటే ఈజీగా వదిలేయలేరు ఎవరు కూడా. అందుకే లోకంలో కొన్ని మన కళ్ళకు కనబడతాయి. ఉదాహరణకి పాము, మనకి బాగా తెలుసు కదా, పాము కుసుమ వదులుతుంది. అందరికీ తెలుసు కదా, పాము కుసుమ వదులుతుంది. అది వదిలినప్పుడు కుసుము దాని శరీరం నుండి తల నుండి తోక వరకు మొత్తం వస్త్రం విడిచినట్టు విడవాలి, శరీరం విడిచినట్టు విడవాలి. పాతదాన్ని వదలాలి. పైన ఉన్న చర్మం అంతా కూడా ఎండిపోయినట్టుగా కుసుమంగా అది విడిచిపెట్టాలంటే అది వదిలిపెట్టదంత ఈజీగా. అది వదిలిపోవడానికి ఆ పాము ఏం చేస్తుందో తెలుసా? 2 ఇరుకైన రాళ్ళ మధ్య, ఏమైనా కొండలు ఉంటాయంటే కొండ ప్రాంతాల్లో కానీ రాళ్ళ ప్రాంతాల్లో కానీ వెళ్ళి 2 ఇరుకైన రాళ్ళ మధ్య అది నలుపుకుంటూ వదలడానికి దాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? తన శరీరాన్ని నలుచుకొని పాతదైన తన దేహాన్ని, తన స్వభావాన్ని వదిలిపెట్టడానికి. అప్పటికి అది వదలడం లేదనుకో, అప్పుడు ఏం చేస్తాయంటే ముళ్ళ మధ్యలో నుండి, ముళ్ళుంటాయి కదా, ముళ్ళ చెట్లు కానీ ఏమైనా ముళ్ళున్న ప్రాంతాలకు వెళ్ళి ఆ ముళ్ళు తన శరీరం వరకు కుచ్చుకునేలా వెళ్ళి అప్పుడు వాటి మధ్యలో నుండి అది వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు పాతదైనది విడిచిపెట్టబడుతుంది. అంటే పాతది విడిచిపెట్టడానికి అది పడే శ్రమ, పాతది విడిచిపెట్టడంత సులువు కాదది. వెంటాడుతుంది. అది విడిచిపెట్టడానికి ఏదో ఒక దానికి దాన్ని తగిలించి నలుపుకుంటూ తన దేహాన్ని నలిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అది వదిలిపెట్టాలి, వెళ్ళిపోవాలని. పక్షిరాజు మనందరికీ తెలుసు కదా, పక్షిరాజు యవ్వనము పొందుకోవాలి అని అంటారు. అది కొత్త యవ్వనాన్ని ఎలా పొందుకుంటుంది పక్షిరాజు? మనందరం విన్నాం. అదట తన దేహము కొత్తది చేసుకోవడానికి తన వయసు అంతా అయిపోయిందనుకున్న ఆ సమయంలో తన ముక్కు పెరిగి రెక్కలు ఊడిపోయే పరిస్థితికి వచ్చి తన కాళ్ళకున్న ఆ గోర్లు పెరిగిపోయి తన శరీరానికే కుచ్చుకుంటూ తనను ఇబ్బంది పెట్టి తన దేహము తననే హింసిస్తున్న ఆ సమయంలో దాన్ని విడిపించుకోవడానికి అదట ఒక కొండల ప్రాంతాలకు వెళ్ళిపోతుందంట. అది కూడా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోతుంది పక్షిరాజు. వెళ్ళిపోయి తన ముక్కును తానే ఆ రాతికి వేసుకుని కొట్టి తన ముక్కు ఊడిపోయేంత వరకు కొట్టి ఊడగొట్టుకుంటున్నది. తనకున్న గోళ్ళను ఊడగొట్టుకుంటుంది. దానికంటే ముందు తనకున్న ఈకలను ఒక్కొక్కటి ఎలా తీసేసుకుంటుందంటే తన నోటితో తానే పట్టుకుని ఒక్కొక్కటి పెరికి పక్కన వాడేస్తుంది. ఈకలన్నింటినీ తీసేస్తుంది. ఒక్కొక్కటి తన ఈకలన్నీ ఒక్కొక్కటి తీసేటప్పుడు ఎంత నొప్పి ఉంటుంది దానికి. ఆ నొప్పి అంతా భరించి ఈకలను తీసి, కాళ్ళకున్న గోళ్ళను తీసి, ముక్కును దానికున్న వాటన్నింటినీ పాతవన్నింటినీ తీసేయడానికి తాను శ్రమపడి బాధపడి ఇబ్బంది పడి తన దేహాన్ని నొచ్చుకొని అప్పుడు పాత శరీరమును తీసివేసి కొంతకాలం చాటుగా ఉంటుంది. కొంతకాలం చాటుగా ఉండి మరలా ఊడిపోయిన ముక్కులో నుండి ఒక క్రొత్తది అందులో నుండి బయటికి రావటం. యవ్వనంగా ఉన్నప్పుడు ఎలాంటి దేహం అయితే ఉందో అలాంటి దేహము వంటి దేహం మరలా కొద్ది కొద్దిగా తెచ్చుకోవటం. అలా తెచ్చుకొని తన కాళ్ళకున్న గోళ్ళను తీసివేయటం. అవన్నీ తీసేసుకున్న తర్వాత వచ్చి ఆ నూతనమైనది, ఆ క్రొత్తది అప్పుడు పొందుకొని ఎలా వస్తుందని అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పసిపిల్ల దేహము వలె అని.
ఒక యవ్వన బలము అని. అంటే ఒక యవ్వన బలము, యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు బలం ఎలా ఉంటుందో, పసిపిల్లల దేహం ఎంత అందంగా ముద్దుగా ఉంటుందో అలాంటి లేతదైన దేహంతో, బలమైన దేహంతో అప్పుడు మరలా ఎగురుతూ ఎగురుతూ అది క్రొత్త స్వభావాన్ని పొందుకుని మరలా ముందుకు వస్తుంది పక్షిరాజు. అంటే మనిషి కూడా తన స్వభావాన్ని, నూతన స్వభావము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన స్వభావం పొందుకోవడానికి ఇదిగో నీ వయసు నేను ఇబ్బంది పడుతుందా, అందులో నుండి నీవు వచ్చేసే అంటున్నాడు. పాతవి వదిలేసే, పాతవి కొత్తవి కలిపి ఉంచే ప్రయత్నం చేయొద్దు. పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి అని రెండు ఉంచే ప్రయత్నం చేయొద్దు. రెండు కలిసి ఇమడలేవు, రెండు కలిసి ఉండలేము. మనం అనుకుంటాం న్యాయం చేస్తున్నామని, చెయ్యలేము. ఎలా చేయలేమో వింటాం మనం. రెండు కలిసి ఉండలేవు, ఒక్కటే ఉంటుంది మన జీవితంలో. అటు ఇటుగా ఉండే ప్రయత్నం చేస్తాం కానీ ఏదో ఒక పక్క త్రాసు బరువెక్కుపోతుంది. నీ ఆశ ఆలోచనలను బట్టి రెండింటిని కలిపి ఉంచే ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. అని ప్రయత్నం చేయొద్దు. నీవు తిరిగి జన్మించాలి, క్రొత్త జన్మ అన్నాడు. దాన్ని క్రొత్త జన్మ. 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనీసం దేవుని రాజ్యం చూసే అవకాశం కూడా రాదట. దేవుని రాజ్యం కనీసం చూస్తానని అని రాజ్యాన్ని అంటే కూడా చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఆ క్రొత్తదైన జన్మను నీవు పొందుకోలేదు, ఆ క్రొత్తదైన స్వభావాన్ని నీవు పొందుకోలేదు. వాటి కొరకు నువ్వు ప్రయత్నించలేదు. కనీసం ఒక పక్షి ప్రయత్నించినట్టుగా ప్రయత్నించలేదు. నీ కళ్ళ ముందు ఒక పాము ప్రయత్నించినట్టుగా ప్రయత్నించలేదు పాత దాన్ని విడిచిపెట్టడానికి. రెండింటిని కలిసి ఉంచాలనుకుంటున్నాము, తప్పు చేస్తున్నావు అంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం, 16 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను బెలటిపరచును, చిలుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్ష రసము కారిపోగును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఇదిగో ప్రభు చదివింది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు 12 మందిని తనను వెంబడించమన్నాడు. 12 మందిని వెంబడించమంటే 12 మంది క్రొత్త స్వభావాన్ని పొందుకున్నారు, దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అందులో ఒకరు దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఇస్కరియోతు యూదా అనే ఆయన ఈ నూతన స్వభావము, క్రొత్త జన్మ, దేవుడు ఇచ్చిన రక్షణను నిలవబెట్టుకోలేక మరలా పాతదాని వైపు వెనక్కి చూశాడట. ఆయన పాతదాని వైపు అంటే ఏం చేశాడు? ఆయన కొత్త తిత్తులో కొత్తది పెట్టలేకపోయాడు. కొత్త దాన్ని పొందుకున్న దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆయన కొత్త దానిలో మరలా పాతది పోయాలనుకున్నాడు. అప్పుడు రెండును చెడిపోవును, కారిపోవును. జీవితం అంతా నాశనమైపోయింది. లోకంలో అందరూ కూడా ఈరోజు అతనిలో ఉండకూడదని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది ఇస్కరియోతు యూదా జీవితం. అలాంటి జీవితం వద్దు అంటున్నాడు. క్రొత్తది నువ్వు పొందుకున్నావా? ఇదిగో క్రొత్తది పొందుకుంటే ఎలా ఉండాలి? ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట
మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలికి పరచును. అంటే క్రొత్త జీవితం వచ్చిన తర్వాత పాత జీవితాన్ని తెచ్చి ఇందులో కలిపే ప్రయత్నం చేయొద్దు. అలా చేయొద్దు. క్రొత్తది అనుగ్రహించబడింది, క్రొత్త నిబంధన అనుగ్రహించబడింది మన జీవితానికి. మరలా పాతవి వెసులుబాటు ఉందని, పాతవి అనుసరించే అవకాశం ఉందని పాత దాని వైపు వెళ్ళొద్దు. ఈరోజు యేసు క్రీస్తు రక్తము వలన మనకు వచ్చినది క్రొత్త నిబంధన. ఆ నిబంధనను మనం అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఆ నిబంధనను మనము క్రొత్తదిగా మన జీవితాల్లో పొందుకుని పాటించవలసిన వారమై ఉన్నాము అన్నాడు. పాటించదు, లేకపోతే అది చినిగిపోవును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. ఈ విషయం తెలుసు కదా మీకు, టైర్లలో తెలుసు. కొత్త బట్టకు పాత బట్ట తెచ్చి మాస్క్ ఎవరైనా కుడతాడు, దానికి అతికించి కొత్త బట్ట కుట్టించుకుంటున్నారు, కొత్త బట్టలు పండగ పూట. అలాంటి సమయంలో దానికి కొద్దిగా పాత బట్ట తెచ్చి అలా ఆర్చిపెడతారు. దానికి ఏమైనా ఇలాంటి ప్రయత్నమైన ఎవరైనా చేస్తారా? వేయరు. కొత్త తిత్తులలో అట క్రొత్త ద్రాక్షరసంలోకి వస్తారట. ఆ రోజున్న పరిస్థితిని బట్టి చెప్పబడిన ఉపమానం అది. కేసులు పెండ్లి విధులు ఎవరైనా కానీ ఈ కొత్త వాటిలో క్రొత్తవి పోస్తారు కదా అని చెప్తున్నాడు యేసు. పాతవి పోసిన ఎడల ఆ తిత్తులు పిగిలిపోవును, కారిపోవును, వృధా అయిపోతుంది అంటున్నాడు. వృధా అయిపోతుంది. ఒకవేళ పాతది ఉందంటే వృధా అయిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు ఆయన. వృధా అలా వృధా చేయకండి, వృధా అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, ఆ రోజు ఇస్కరియోతు యూదా ఎలాగైతే వెనక్కి తిరిగి చూశాడో అలా చూసిన వారు అనేక మంది. చూసినప్పటికీ ఎలా ఉంటారంటే యేసు వెంబడే ఉన్నారన్నట్టుగా ఉంటారు. ఒక అతడు మనకు బాగా తెలుసు, గెరాసేనుల దేశంలో ఉండేవాడు. ఆ గెరాసేనుల దేశంలో ఉన్న అతడు ఎక్కడ నివాసం చేసేవాడంటే సమాధుల్లో ఉండేవాడు, సమాధుల మధ్య నివాసం చేసేవాడు. అలాంటి ఆయన యేసు ప్రభు దగ్గర ఆ ప్రాంతానికి రాగానే దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడట. ఎలా ఆయన బిహేవియర్ ఎలా ఉందంటే, ఒకసారి చూడు 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం ముందుగా 6వ వచనాన్ని చూద్దాం. బైబిల్లో 6వ వచనం 7వ వచనం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఎంత గొప్ప విషయం అనుకుంటా, ఎంత గొప్ప విషయం ఇది. యేసు ప్రభు అంత దూరంలో వస్తున్నాడట, దూరం నుండి చూశాడు, యేసయ్య వస్తున్నాడని పరిగెత్తుకొని వచ్చాడు, నమస్కారం చేశాడట. నమస్కారం చేశాడు. ఇది మంచి పనేనా కాదా? నమస్కారం చేశాడు, బాగుంది. నమస్కారం చేసిన తర్వాత ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. రెండవ మాట ఎలా ఉంది? నమస్కారం వరకు బాగుంది, నాతో నీకేం పని అంటున్నాడు, నిలదీస్తున్నాడు. నువ్వు రావాలి, నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, మన ఇద్దరము ఒకే చోట కలిసి భోంచేయాలి, కలిసి నివసించాలి, మన నివాస స్థలం ఒక్కటేనని చెప్పటం లేదు. నమస్కారం చేశాడు. తర్వాత వెంటనే యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా, నాతో నీకేం, అసలు నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చావు అని మాట్లాడుతున్నాడు. అప్పటికి అతనిలో, ఈ నమస్కారం చేసినప్పుడు కూడా అతనిలో ఇగో 1000 దయ్యాలు ఉన్నాయట. ఆ సేనాలు దయ్యము అతనిలో ఉంది అంటున్నాడు. అంటే దయ్యం పట్టిన వాడు కూడా, దయ్యము పట్టి సమాధుల్లో తిరిగేవాడు కూడా, దయ్యము పట్టి తన దేహాన్ని పాడు చేసుకునేవాడు కూడా ఇదిగో సహవాసంలో యేసు ప్రభు దగ్గరకు వస్తున్నట్టుగా, నమస్కారం చేస్తున్నట్టుగా కనబడతారు. కానీ అలాంటి వారే ఉండొద్దని ఆయన మాట. అలాంటి వారు లేవు. అప్పుడు ప్రభువు ఆయనను వెళ్ళగొట్టిన తర్వాత, అతను బాగు చేసిన తర్వాత
అప్పుడు స్వస్థ చిత్తుడైన తర్వాత మాట్లాడే మాటలు చూడు అక్కడ ఎలా ఉన్నాయో. 15వ వచనం చివరి లైన్లో అంటాడు, ఇదిగో స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి. అతడు ఏమైపోయాడు? తనలో ఉన్న ఆ దయ్యములన్నీ విడిచిపోయిన తర్వాత స్వస్థ చిత్తుడైపోయాడట. స్వస్థ చిత్తుడు, పరిశుద్ధమైన హృదయం. ఆయన దేహం అంతా ఇదిగో మంచి వస్త్రాలు వేసుకున్నాడు. అప్పటికి బట్టలు కూడా లేవు సరిగా. అలాంటి పరిస్థితిలో ఉండి యేసు నాతో నీకేమన్నాడు, కానీ స్వస్థ చిత్తుడైపోయాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని అప్పుడు మాట్లాడతాడు. 18వ వచనంలో, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. దయ్యములు పట్టినవాడని అక్కడ అన్నాడు, కానీ అప్పటికి దయ్యములు విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఆ దయ్యములు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నీతో నన్ను ఉండనివ్వు, నీతో నేను ఉంటాను, నీతో నన్ను రానివ్వు, నువ్వు కావాలి నా జీవితానికి, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, నువ్వు కావాలయ్యా అని ఆయనను బ్రతిమలాడుకుంటాడు. దయచేసి నేను వస్తానని ప్లీజ్ అయ్యా ప్రభువు. అంటే ఎలాంటి స్థితిలో నుండి ఎలాంటి స్థితిలోనికి మార్పు అన్నది జరగాలి. మార్పు జరగాలి. ఈరోజు లోకపు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎన్నో వ్యసనాలతో దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటారు. ఎన్నో వ్యసనాలు మనిషి జీవితంలో. పగ ఉంటుంది, దేవుని వెంబడిస్తామంటారు. కోపం ఉంటుంది, దేవుని వెంబడిస్తామంటారు. ద్వేషం ఉంటుంది, దేవుని వెంబడిస్తున్నామంటారు. ఇదిగో లోకస్తుల్లో ఉన్న వారికంటే మరి ఎక్కువైన ఆశలు తనలో ఉంటాయి. ఆశలతో నిండిన హృదయాలు అయినప్పటికీ దేవుని వెంబడిస్తున్నామంటారు. ప్రభువు చెప్పిన మాటకు, వీరు వెంబడించే ఈ ఆలోచనకు ఏమైనా కొద్దిగా దగ్గర పోలిక ఉందా? ఇదిగో తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటే ఈరోజు లోకంలోని పరిస్థితులన్నీ దీనికి వ్యతిరేకంగా విరోధంగా కనబడుతున్నాయి. ఇంత వ్యతిరేకం. కోరికలు, సామాన్యమైన కోరికలు ఉన్నాయా? చర్చికి వచ్చే వాళ్ళే, సంఘాలకు వచ్చే వాళ్ళే, వారి కోరికలు కూడా అంతుపట్టవు. వారి స్తోమతను మించి కోరికలు ఇలాంటివి ఉంటే ప్రభువుని వెంబడిస్తున్నామన్న భ్రమలో ఉన్నారు, కానీ ప్రభువును వెంబడించేవారు కదా. అలాంటి వారు కోరికలను చంపుకునేవారు, ప్రభువును వెంబడించేవారు. ఎలాంటి జీవితం బ్రతకాలన్నాడు ప్రభు? ఆయనను వెంబడించిన తర్వాత మనం క్రైస్తవులుగా బ్రతకవలసింది మన కోసం కాదు, సమాజం కొరకు మనం బ్రతకాలి, సంఘం కొరకు మనం బ్రతకాలి. మన జీవితం అంతా కూడా సంఘము నిమిత్తమే, సమాజం నిమిత్తమే, ఎదుటి వారి నిమిత్తమే మనం బ్రతకాలి. యేసు ప్రభు బ్రతికి చూపించి నేర్పించినది ఇదే. సంఘం నిమిత్తం ఒక్కసారి బ్రతకడం మొదలుపెట్టండి, తర్వాత సమాజం గురించి, బయట వారి గురించి తర్వాత ఆలోచించండి. ముందుగా సంఘం గురించి ఆలోచించండి అంటున్నాడు. ఈ లోక సహవాసాన్ని మీరు పూర్తిగా విడిచిపెట్టమంటున్నాడు ఆయన. ఈ లోక సహవాసం ఏమైనా ఉంటే, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అంటాడు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలా? లోకంలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహవాసం అవసరమా? సంఘంతో కలిసి ఉండు, ఇదిగో క్రీస్తును వెంబడించే వారితో కలిసి ఉండు. అంతకి మించి మీ సహవాసం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అలా పొందలేకపోతే ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థించి కన్నీళ్లు విడిచి ప్రభువుని వేడుకోవాల్సిన రోజులు ఇవి. దేవా, నాకు ఆ జీవితం కావాలి, నిన్ను వెంబడించే జీవితం, సంఘ జీవితం, సహవాస జీవితం నాకు కావాలని ఆయన ముందు ఒక్క రోజైనా అడిగిన ఉందా? ఆ సమయం ఉందా? ఒక్క రోజైనా ప్రార్థనలో మోకరించి అడగటమే అంతంత మాత్రం. మోకరించే శక్తి ఉంటుంది కానీ మోకరించం. అడగటానికి నోరు ఉంటుంది మనకు తెలుసు, కానీ అడగం మనం. మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మన పరిస్థితులు కలిగి కూడా చెయ్యం. మన స్వార్థ బుద్ధిని చూపిస్తాం చాలా మంది. స్వార్థం. క్రైస్తవ జీవితం అంటే నిస్వార్థం కలిగిన వాడు, స్వార్థం లేని వారు క్రైస్తవులు. ఆ జీవితం రావాలని దేవుని అడగాలి, ప్రార్థించాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలని చెప్తున్నాడు ఆయన. నేర్చుకోవాలి దేవుని దగ్గర.
పౌలు గారట ఎంత గొప్పోడు మనకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు గారు. ఆయనట నేర్చుకున్నాడట. ఏం నేర్చుకున్నాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి బైబిల్లో మనం చూడగలిగితే, 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం నుండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడిపి నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అక్కడ చూడు, ఒక్కసారి చెప్పడం లేదు, నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఆయన నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నామంటే, ఆయన గత జీవితాన్ని మనం చూస్తే, ప్రభువును వెంబడించక మునుపు, ఆ దమస్కు మార్గమున ప్రభువు దర్శించక మునుపు పౌలు గారి జీవితం ఏంటో తెలుసా? ఆకలి అంటే తెలియదు ఆయనకి. ఎప్పుడు సమృద్ధిగా ఉంది ఆయనకు, ఏ కొదువ లేదు ఆయనకి. అంత సమృద్ధి కలిగిన జీవితం. కానీ ప్రభువు లోనికి వచ్చిన తర్వాత ఆకలేస్తుంది, అన్నం లేదు, తినడానికి అన్నం లేదు. ఒక రోజు అయిపోతుంది, రెండవ రోజు అయినా దొరుకుతుంది అనుకుంటే రెండవ రోజు కూడా అన్నం లేదు. ఉపవాసములతో ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినములు. అప్పుడట నేర్చుకుంటున్నాడట, నేను ఆకలితో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఆకలితో ఉండటానికి కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మన జీవితాన్ని జయించలేము. నేర్చుకోకపోతే జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. నేను నేర్చుకొనుచున్నాను అంటున్నాడు. ఎంతగా మాట్లాడుతున్నాడా? 12వ వచనం, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. అది మొదటి స్థితి, సంపన్న స్థితి. ఉండ ఎరుగుదును, అది నా జీవితంలో సంపన్నంగా ఉండేవాడిని. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కడుపు నిండి తెలుసు, సమృద్ధిగా ఉండటం తెలుసు నాకు. అది కానీ ఆకలి కొని ఉండటం నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవాలంటున్నాడు ఆయన. నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోతే జీవితంలో విజయాన్ని సాధించలేము. జీవితంలో గమ్యాన్ని చేరుకోలేము. మనం విజయం సాధించాలన్నా, ఆ గమ్యం చేరాలంటే, ప్రభు దగ్గరికి మనం చేరాలంటే కూడా అన్నీ నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. అలా నేర్చుకోవాలంటే ప్రభు యొక్క సహాయం కూడా అవసరం అని చెప్తున్నాడు 13వ వచనంలో. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నేను ఏం చేసినా కూడా, నేను ఏం చేయగలిగినా కూడా నన్ను బలపరిచేది నా ప్రభువే. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చెయ్యగలను. ఈరోజు నేను చేయగలుగుతున్నాను, ఆకలి తట్టుకొని ఉండగలుగుతున్నాను అని అంటే, ఇదిగో ఇలా ఉండటానికి నన్ను బలపరిచింది నా ప్రభువు. ఇలా ఉండమని బలపరిచాడు నన్ను. ఇదిగో నిజంగా అప్పటికి ఆయన పరిస్థితి, సమృద్ధిగా వస్త్రాలు లేవు ఆయనకు. ఇదిగో అక్కడ నేను విడిచిపెట్టిన అంగీని తీసుకొని రానంటాడు ఆయన తన శిష్యులకు. అంటే సమృద్ధిగా వస్త్రాలు లేవు, అయినప్పటికీ ఇదిగో నా ప్రభు వలన నేను ఇలా ఉండాలని నేర్చుకొని ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దెబ్బలు అనుభవించడం నేర్చుకొని ఉన్నాను, శ్రమలు భరించడం నేర్చుకొని ఉన్నాను. ఎంతగా మాట్లాడతాడనంటే ఆయన, నేను శపింపబడి దీవించుచున్నాను అంటాడు. అంటే ఎదుటి వారి చేత దూషింపబడి దీవించుచున్నాను. నన్ను దూషిస్తున్న ఆ దూషణలను భరించడం నేను నేర్చుకున్నాను. తిరిగి మాట్లాడటం లేదు. ఎక్కడ నేర్చుకున్నామంటే బలపరిచేది ప్రభు. సిలువలో యేసు ప్రభు ఎలాగైతే భరించాడో, ఇది ఉన్న వస్త్రములు తీసివేసినా భరించాడు, ఉమ్మి వేసినా భరించాడు, ఇదిగో ముళ్ళ కిరీటంతో అవమానించి కొరడాలతో కొట్టిన భరించాడు. ఆ భరించడం అన్నది ప్రభువు దగ్గర నేను నేర్చుకొని ఉన్నాను. సమస్తము ప్రభువునందే
నేర్చుకొని ఉన్నాను. అలా నేర్చుకోవాలని చెప్తున్నాడు. నేర్చుకోవాలి, గొప్పలకు వెళ్ళమని చెప్తుంది కూడా. ఉన్న వాటిలో సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. ఆయన యందు మనము సమస్తము పొందుకోవాలి అంటున్నాడు. సమస్తం చేయాలి ఆయన. అలా నేర్చుకున్నవాడు పాత నిబంధన గ్రంథంలో మోషేగా కనపడతాడు. మనకి ఎంత గొప్పగా కనపడతాడంటే 40 ఏళ్ళ జీవితం అయితే ఒక ఎత్తు ఉంటుంది ఆయన జీవితంలో. 40 ఏళ్ళు దాటిన తర్వాత మరోలా ఉంటుంది ఆయన జీవితం. ఆయన మొదటి 40 సంవత్సరాలు ఎలాంటి జీవితమైనది? ఎలాంటి ఆకలి అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏమో తెలియదు. సంతోషాలలో సమృద్ధి కలిగిన జీవితం మొదటి 40 సంవత్సరాలు మోషే గారికి. ఆయన బయటకు వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో 40 సంవత్సరాలు గడిపి తర్వాత మిగిలిన 40 సంవత్సరాలలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన దేవుని మహిమ కొరకు ఆయన చేసినవి 40 రోజులట కొండ మీదకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన ఆహారం భుజించలేదు. ఆయన 40 దినములు ఏమీ తినలేదు. 40 రోజులు తినకుండా ఉండగలిగే ఆ సామర్థ్యత నేర్చుకోగలిగాడు. అప్పటికి కూడా ఆ కొండటికి వస్తుంటేనట మోషే గారి ముఖము ప్రకాశించుచున్నది అని రాయబడింది కొండ దగ్గర సందర్భం. అంటే ప్రకాశించిపోతున్నాడు కేవలము ఆయన దగ్గర నేర్చుకోవటం వల్ల, కేవలం ఆయన దగ్గర ఉండటం వల్ల. అంతే తప్ప సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించలేదు. సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, కోటలో జీవించినప్పుడు, ఫరో కోటలో జీవించినప్పుడు, సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన వాటిని అనుభవించుతున్నప్పుడు, అన్నీ పొందినప్పటికీ ఏదో వెలుతు, ఏదో లేదన్న బాధ, ఏదో చేయలేకపోతున్నానన్న ఆవేదన తనలో తను వేధించేది. అలాంటి జీవితాన్ని మోషే గారు జీవించాలి. కానీ వచ్చిన తర్వాత ఇదిగో క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటం మేలని ఏ రోజైతే ప్రారంభించాడో తన ప్రజలతో కలిసి, ఆ రోజు నుండి వెలిగిపోయాడు ఆయన. ఆయన జీవితంలో ఆ రోజు నుండి ఎంతో చేశాడు తన వారికి, తనతో ఉన్నవారికి. అది ఆయన జీవితం. కనుక సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తుంది దేవుని వాక్యం. ప్రభువు కూడా నేర్చుకో, ప్రతి దినం నేర్చుకో. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి క్షణము పొందుకుని మనము ఊపిరి వెలుగు బతుకుతున్నాం. ప్రతి క్షణం మనం ఏమనుకుంటాం? ఏదో పుట్టిన కనుక బ్రతుకుతున్నాం అనుకుంటే తప్పు. అసలు ఈ సమయం ఇచ్చింది దేవుడు అన్న సంగతే మర్చిపోయి బతుకుతున్నారు చాలామంది. వాటి తప్పు చేయదు. ప్రతి క్షణం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో బ్రతకాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతుంది ఆయన 2వ అధ్యాయం 21వ వచనంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. దేవుడట సమయం ఇచ్చాడట. సమయం ఇచ్చినప్పటికీ ఎందుకు అప్పటికి తీసేయాలి? అప్పటికి చేసిన తప్పులను బట్టి, చేస్తున్న జారత్వాన్ని బట్టి, ఆ చేస్తున్న ఆ కామపు ఆలోచనలను బట్టి, చేస్తున్న వ్యభిచార సంబంధమైన క్రియలను బట్టి బ్రతికే అర్హత లేదు. చంపేయాలి, తీసేయాలి. అయినప్పటికీ కూడా మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనడు. గతంలో జరిగింది ఇది. మారు మనస్సు పొందలేదు గతంలో. అటు ధర్మశాస్త్రంలో చూసిన ఆ మారు మనస్సు పొందకుండా, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేశారు. అది ప్రకటన గ్రంథం వచ్చేంత వరకు కూడా, ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తున్నారంటే అప్పటికి సంఘంలో అదే పరిస్థితి. ఎవరికి రాస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని? సంఘాన్ని. సంఘంలో ఉన్నవారు చదవాలని, సంఘంలో ఉన్నవారు నేర్చుకోవాలని. సంఘంలోనికి వచ్చిన తరువాత ఇదిగో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరైనా ఇలాంటి స్వభావంతో
నేనైనా ఒకవేళ ఉన్నప్పటికీ ఇదిగో దేవుడు మారు మనస్సు పొందుటకు నాకు సమయం ఇచ్చాడు. దేవుడు నన్ను గూర్చి మారు మనస్సును పొందవాలని చెప్పకూడదు. నేను లోబడతాను, మారు మనస్సు పొందుతాను, మార్చుకుంటాను నా జీవితాన్ని అనే ఆలోచనతో దేవుని ముందు సాగిలపడి ఆ నూతన స్వభావాన్ని పొందుకొని ఇదిగో రక్షణను అనుసరించి రక్షింపబడే ఆ నూతన స్వభావంలో ఉండాలి. అందుకే ఇవ్వబడింది జీవితం. అందుకే ఇష్టానుసారంగా లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతకగాని కాదు ఈ జీవితం ఇవ్వబడింది. ఈ జీవితం అందుకని ఇవ్వబడింది. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక జంతువుని చూస్తున్నాడట. దుప్పి అట నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తుందట. నీళ్లు కావాలి దుప్పికి, దాహంతో ఉంది. ఎక్కడ వాగులు కనపడతాయి నేను వెళ్ళి నా దాహాన్ని తీర్చుకోవాలని. అలా ఆశపడినట్లు మనమట దేవుని మాట కొరకు ఆశపడాలి, ఆశతో ఎదురు చూడాలి. సంఘములోనికి వచ్చిన తర్వాత మన ఆశ అంతా ఒకటే, దేవుని మాట నాకేం చెబుతుంది, దేవుని మాట నేనేం చేయాలి, ఇదొక్కటే ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, ప్రతి నిమిషం గడియకు మనం చేయాల్సిందే. ఇదే ఇలా బ్రతుకుతుంటేనట పౌలు గారట గడియకు మేము మరణమును అనుభవించుతున్నాము అంటారు. చనిపోయే పరిస్థితి వచ్చిన మా జీవితం మాత్రం దేవుని మాటను అతిక్రమించదు, దేవుని మాటను విడిచిపెట్టదు. ఆయన ఏం చెప్పాడు అదే మేము మా జీవితంలో చేస్తామని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిందే మేము చేస్తాం. అలా చెప్పినప్పుడే అప్పుడు దేవుడు ప్రేమతో మన కొరకు సిద్ధపరిచిన ఆ దేవుని రాజ్యం, ఆ దేవుని సన్నిధి, దేవునితో సదాకాల జీవితం ఆయన ఎలా వివరించాలని బైబిల్లో రకరకాలైన పదాలతో వివరించాడు మనకు అర్థం కావడానికి. ఆ ఉన్నత లోకాన్ని మీరు అర్థం చేసుకోండి, దేవుణ్ణి మీరు అర్థం చేసుకోండి. దేవుడు మీ కొరకు నిలిపి ఉంచిన ఇదిగో ఆ పరలోకపు ఆ ఆశీర్వాదాన్ని మీరు అర్థం చేసుకోండి. అక్కడట చావు ఉండదు, ఎందుకంటే ఇక్కడ చావు భయం ఉంటుంది. సరే అక్కడే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం ముందుగా మొదటి వచనం, 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆ గొప్ప స్వరం, సింహాసనంలో నుండి ఒక స్వరం వచ్చింది. ఇది నా మాట కాదు, ఇదిగో సింహాసనాసీనుడైన ఆ ధవల వర్ణుడి దగ్గర నుండి వచ్చిన ఆ స్వరం నాతో చెబుతుంది, ఇక మరణము ఉండదు. భూమి మీద ఏం సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత బ్రతికినా, అది సమృద్ధి అయినా సుఖభోగాలైనా ఉన్నా లేకపోయినా మరణానికి ఒకరోజు అందరం తల దించుతాం. ఎంతో మందిని మనం చూసాం వెళ్ళిపోవటం, మనం కూడా వెళ్ళిపోతాం. ఉన్నవారు మనల్ని చూస్తారు. ఆ పరిస్థితి మన జీవితాలకు కూడా వస్తుంది. మరణం అందరికీ సంభవిస్తుంది. కానీ అట దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడిన వారు మరణం ఇక ఉండదు వారి జీవితాలలో. ఇక చావు వారికి ఉండదు అంటున్నాడు ఆయన. చావు ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు.
ఇక సూర్యుని వడదబ్బైనా కూడా ఏది ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. ఇది మీకు కేవలం అర్థం కావడానికి చెప్తున్న భాష. అక్కడికి వెళితే అది ఆత్మల లోకం, ఆనందకరమైన లోకం, శాశ్వతమైన దేవుని లోకం. అది అందుకొరకు మీరు ఆలోచించండి. అది కావాలంటే నూతన స్వభావాన్ని పొందుకోవాలి. నూతన స్వభావాన్ని అదంత ఈజీ కాదు. అది పొందుకోవాలంటే మన ఒక్కరితో సాధ్యపడనది. దేవుని శక్తి మనకు కావాలి, దేవుని సహాయం మనకు కావాలి. దేవుని సహాయం మనం పొందుకుంటే అప్పుడు మనము జయించగలము. దేవుడు సమృద్ధిగా తన శక్తిని, తన ఆశీర్వాదమును మనకి ఇచ్చినప్పుడు అప్పుడు మనము జయించగలము. మన సొంతంగా ప్రయత్నం మనం చేసినా ఓడిపోతాం. కనుక దేవుని దగ్గర అడగాలి, దేవా నేను సాధించడానికి, జయించడానికి నీ శక్తిని ఇవ్వయ్యా, నీ శక్తిని అనుగ్రహించయ్యా, నీ ఆత్మని ఇవ్వయ్యానని దేవుడిని వేడుకోవాలి. గతాన్ని మర్చిపోవాలి, గతాన్ని విడిచిపెట్టాలి. ఆ క్రొత్తదైన నూతనమైన ఆ స్వభావం కొరకు కష్టపడాలి. అందుకే ఎగ్జాంపుల్, అందుకే ఉదాహరణ పక్షి, పాము. మన జీవితాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఒక కష్టమైన అనుభవించినాము, శ్రమ అనుభవించినామా? ఇదిగో మన గోళ్ళను పీకేసినట్టుగా ఆ బాధలు ఏమైనా మనం భరించినామా? దేవుని కొరకు బాధపడే రోజులు వస్తాయి. వాటికి సిద్ధపడి దేవుని వైపు చూస్తూ అనుభవించాలి. ఈ జీవితంలో మనం అందరం కూడా ఈ లోకంలో ఏముంది? ఈ లోకాన్ని గురించి మాట్లాడుతూ సమస్తాన్ని అనుభవించిన సొలొమోను గారు ఏం చెప్పారు? వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఏం చెప్తున్నాడు ఆయన? 1:9 చూసి ఇక ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి ఒకసారి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. మరి ఏముందంటే మునుపు ఉండినదే ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్నదే రాబో దినములలో ఉంటుంది. అర్థమవుతుందా? ఏ తరంలోనైనా గతాన్ని చూసినా, ప్రజెంట్ చూసినా, భవిష్యత్తు చూసినా ఒక్కటే ఉంటుంది. మానవ జీవితం ఒకేలాగే ఉంటుంది. అందరూ కూడా చనిపోయి వెళ్ళిపోవాల్సిన వారే. నూతనమైనది భూమి మీద లేదు. కానీ ఎక్కడుంటుంది నూతనమైనది అంటే సూర్యుని క్రింద లేదు, కానీ సూర్యుని పైన నూతనమైనది ఉంది. ఆ సూర్యుని దాటుకుని వెళితే నూతనమైనది, కొత్తది, మనకు అసలు ఆలోచనలకు కూడా అంతు చిక్కనిది మనం చూడబోతున్నాం, మనం పొందుకోబోతున్నాం. నిజంగా మనం ఊహించలేం. ఈ మానవ దేహంతో, మానవ ఆలోచనలతో దేవుని ఆలోచనలను ఊహించలేం, ఆలోచించలేం. ఆయన ఏం సిద్ధపరిచాడో అక్కడికి వెళ్ళగానే మనకు ఒక అద్భుతం. అది ఇక ఉన్నంతకాలం అద్భుతమే. అది అంత అద్భుతాన్ని మనం పొందుకోవాలి అనంటే భూమి మీద జీవితం పాతది విడిచిపెట్టు అంటున్నాడు. పాతది విడిచిపెట్టు. పాత విషయాలన్నింటినీ కూడా, గత జీవితాన్ని అంతా విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టి దేవుని కొరకు జీవించవలసిన జీవితం ఇది. కాబట్టి 2025 సంవత్సరంలో ఇంకా ఏమైనా మిగిలిపోయినవి, పక్షి ఆ కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత తన దేహాన్ని శుద్ధి చేసుకోవాలనుకున్న తర్వాత కొన్ని ఈకలు మీకేసి కొన్ని అలాగే ఉంచుకోదు. అది సగం కొత్తవి సగం పాతవి అన్నట్టుగా అలాగే ఉంచుకోదు, పూర్తిగా తీసేసుకుంటుంది. చిన్నదుందన్నా కూడా రాతికి వేసి రాపిడి చేసి నలిపి ఊడగొట్టుకుంటుంది. అది పాతవి. అలాంటి లోక సంబంధమైన ఆశలు, కోరికలు, ఆలోచనలు ఏవైనా ఉంటే నలిచి వాటిని వదిలించేయాలి. కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచించాలి. సంవత్సరం మాత్రమే కొత్తది, జీవితం పాతదే అన్నట్టుగా ఉండకూడదు. ఇక సంవత్సరం కొత్తదే, జీవితం కూడా
కొత్తది. ఈ రోజు నుండి నేను చూపిస్తూ చూడనేది బతకండి. ఈ రోజు నుండి నేను బ్రతికి చూపిస్తూ చూడండి అని ఒకసారి ట్రై చేయండి మీరు, ఆ దేవుని దయ పొందుకొని. కాబట్టి అప్పుడు మనం జయించగలం. మనం ఈ లోకాన్ని మనం జయించి ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలం. కొత్త సంవత్సరంలో కొత్తగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్.